రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాఠశాలలు కళాశాలలకు దసరా సెలవులు ముగిశాయి. ఉద్యోగులకు వారంతపు సెలవులు కూడా పూర్తయ్యాయి. దీంతో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వచ్చిన వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై టోల్ ప్లాజాల వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. సాధారణ రోజుల్లో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని పతంగి టోల్ ప్లాజా మీదుగా 30,000కు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కానీ ఆదివారం ఒక్కరోజే 45,000కు పైగా వాహనాలు ప్రయాణించాయని టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. కాగా దసరా పండుగ తిరుగు ప్రయాణాల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు 1,050 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశామని టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సోమవారం కూడా ప్రత్యేక సర్వీసులు నడుపుతామని పేర్కొంది. జాతీయ రహదారుల శాఖ అధికారుల ఆలస్యత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా నందిగామ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు ఆకస్మికంగా ఆగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దసరా సందర్భంగా గత వారం హైదరాబాద్ నుంచి వేలాది వాహనాలు విజయవాడ వైపు వచ్చాయి. రహదారిపై గుంతల వల్ల భారీగా తరలివస్తున్న వాహనాలు నందిగామ సమీపంలో గంటల తరబడి ఆగిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. పండుగ సెలవులు ముగిసిన తర్వాత వారంతా అదే రోడ్డుపై తిరుగు ప్రయాణం చేస్తారని తెలిసినా అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంతో వాహనదారులు మరోసారి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రధాన కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్ మధ్య ఏర్పడిన ఆర్థిక వివాదాలతోనే నిర్మాణ పనులు నిలిచిపోయినట్లు తెలిసింది. ఇక హైదరాబాద్ వస్తున్న వాహనాలు రాంగ్ రూట్లో రావడంతో వాహనాలు జామ్ అయ్యాయి. పోలీసులు నెమ్మదిగా ట్రాఫిక్ జామ్ క్లియర్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ దేవిక. తెలంగాణలోనే కొంత జరుపుకున్నటువంటి దసరా పండుగ పట్టణ వాసులంతా పల్లెలకు వెళ్ళినటువంటి పరిస్థితి. తిరిగి అంటే ఆదివారము తిరిగి సోమవారం నుండి స్కూళ్ళు సంబంధించినటువంటి అంటే అనేక ఆఫీసులు, ప్రైవేట్ సంస్థలు కూడా మళ్ళీ విధిలోకి వెళ్లాల్సినటువంటి పట్టణానికి చేరుకోవడానికి పూర్తిగా అంటే గత 2 రోజులుగాను జాతీయ రహదారి హైదరాబాద్ విజయవాడ టు హైదరాబాద్ జాతీయ రహదారి ఒక్కసారిగా పూర్తిగా ట్రాఫిక్ తోటి స్తంభించింది అని చెప్పవచ్చు. గతంలో ఎన్నలేని విధంగా ఈ ట్రాఫిక్ స్తంభించడానికి ప్రధాన కారణం జాతీయ రహదారి మీద నిర్మిస్తున్నటువంటి ఫ్లైఓవర్స్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు వేగవంతం చేయాల్సినటువంటి కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టుల మధ్యలో అనేక అంటే వివాదాలకు ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. దీనికి పండుగ సందర్భంగా అందరూ పట్టణానికి ప్రయాణమైన క్రమంలోనే ఒక్కసారిగా వాహనాలు రోడ్డు మీదకి రావడంతో దీంతో పాటు అక్కడ హైవేల మీద జరుగుతున్నటువంటి ఫ్లైఓవర్స్, బ్రిడ్జ్ నిర్మాణాలు మాత్రము నత్తనడక నడుస్తున్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా కాంట్రాక్టులు అదే వ్యవహరిస్తున్నారు. ఉన్నటువంటి అధికారులు అంటే రోడ్ సేఫ్టీ అధికారులు కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సిందే. ఇప్పటికైనా ఎవరైతే అధికారులు టెండర్ కాల్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటేనే రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున రద్దీ అయిపోయే అవకాశం ఉందని కూడా అక్కడ ప్రయాణికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వాహనదారుల పరిస్థితి చూసినట్లయితే రాత్రి అంటే హైదరాబాద్ చేరుకోవాల్సినటువంటి వారు అంటే 3 గంటల్లో వస్తాం అనుకున్నా కూడా రాత్రి మొత్తం పెద్ద ఎత్తున వాహనాలు అంటే రోడ్డు మళ్లించిన వాహనాలు కావచ్చు, అక్కడ రాంగ్ రూట్ లో వస్తున్న వాహనాలు కావచ్చు పూర్తిగా ఒక్కసారిగా జాతీయ రహదారి తీసిపోయినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నటువంటి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఎవరికి పట్టినట్టుగా ఉండటంతో ప్రయాణికులు మాత్రం చాలా ఇబ్బందిగా ప్రయాణించాల్సి వస్తుంది. దీంతో పాటు వాహనదారులు ఏదైతే విజయవాడ నుంచి హైదరాబాద్కి వస్తున్న వాహనదారులకు కూడా జాతీయ రహదారుల బ్రిడ్జిల వద్ద పెద్ద ఎత్తున ఇబ్బంది కలిగిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు అంటే నేషనల్ హైవే పనుల్లోని కొంత మార్పుతో జరిగినటువంటి ఫ్లైఓవర్ నిర్మాణాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి అనేక విషయాలలో ప్రభుత్వం తిరిగి నిర్మాణాలు చేపడుతున్న క్రమంలో కూడా అక్కడ మెయిన్ వేసిన టెండర్ పర్సనే కాకుండా సబ్ టెండర్ చేయడం వల్ల ఈ నిర్లక్ష్యం ఉందనేది కూడా అక్కడ వాహనదారులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక ఇది హైదరాబాద్ విజయవాడ రహదారిపై ప్రధానంగా ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.